హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏమన్నా చెప్పండి, మనం కొడితే గవర్నమెంట్ జాబు ఇలాంటి జాబ్సే కొట్టాలి. ఎందుకంటే మనకు కేవలం డిగ్రీ మాత్రమే అర్హత అండి. సో ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, అన్న మేము తెలుగు మీడియంలో పాస్ అయ్యాము, లేకపోతే మాకు పర్సెంటేజ్ తక్కువ ఉంది. సో ఇలాంటి డౌట్స్ వస్తాయి. ఇంకోటి, మేము నార్మల్ బిఏ బీకామ్. ఫ్రెండ్స్, ఏ డిగ్రీ పాస్ అయినా పర్వాలేదండి. మనకు డిగ్రీ అనే అర్హత మీ దగ్గర ఉంటే అది ఓపెన్ డిగ్రీ అయినా పర్వాలేదు, ఈ జాబ్స్ని మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, మనకు చేరగానే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మన చేతికి మొదటి నెల నుంచే 88,000 రూపాయల జీతం అండి. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైందనమాట. సో ఎవ్వరు మిస్ చేయొద్దు. మనము ఎందుకంటే మామూలుగా ఏ జాబ్కైనా స్టార్టింగ్లో ఎంత వస్తుందండి జీతము? 25,000, 30,000 అంతే. కానీ ఇక్కడ 88,000 రూపాయలు, దగ్గర దగ్గర 1,00,000 రూపాయల జీతం. ఇంకా ప్రమోషన్స్, దీన్ని బట్టి చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు మన లైఫ్ ఎలా ఉంటుందో. లైఫ్ సెట్ అయిపోతుంది. ముందే చెప్పాను, డిగ్రీ ఏదున్నా పర్లేదు, తప్పకుండా ఈ యొక్క వీడియో చూసి అప్లికేషన్ పెట్టుకోండి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఈ ఉద్యోగాలకైతే అర్హులు అనమాట. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఈ యొక్క జాబ్స్ గురించి. సో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే madhujobs.com వెబ్సైట్లో క్లియర్గా ఈ జాబ్స్ గురించి రాయడం జరిగింది. సో మీరు అక్కడి నుంచి కూడా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ అన్నీ ఉన్నాయి. madhujobs.com డిస్క్రిప్షన్లో ఉంది లింక్. ఓకే, ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకుందామా? అయితే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, అంటే మీరు లైక్ చేయరని కాదు, కానీ మీరు లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకోవడానికి మాకు ఒక మోటివేషన్ వస్తుంది. మీరు మర్చిపోతారని చెప్పి గుర్తు చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ అండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే హిందుస్థాన్ పెట్రోలియం, సెంట్రల్ గవర్నమెంట్ అండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అక్కడి నుంచి మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది, హెచ్పిసిఎల్. సో మనకు జూన్ 1వ తారీఖు నుంచి ఈ ఉద్యోగాలకు మనము అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జూన్ 30వ తారీఖు వరకు కూడా టైం ఉంది అప్లై చేసుకోవడానికి. ఆన్లైన్లో అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ బ్రాకెట్లో ఫ్రెషర్స్ అని ఇచ్చారు, అంటే ఏమీ అనుభవం అవసరం లేదు, అలాంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళకు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూన్ 30వ తారీఖు. ఈ నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకు మాత్రమే 15 జూలై. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకు జూన్ 30 లాస్ట్ డేట్. ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇకపోతే మనకి ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయండి, కానీ అందరి దగ్గర కామన్గా ఉండే అర్హత ఏంటి? అది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. చూడండి, మినిమం 3 year ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్. ఓకేనా? సో డిగ్రీ అనే అర్హత మీ దగ్గర ఉంటే చాలు. మినిమం ఎక్స్పీరియన్స్ చూడండి, ఏమీ లేదనమాట. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మనకు 10 ఉద్యోగాలు ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు. మనకు బేసిక్ పే 30,000 రూపాయలండి. కానీ మన చేతికి అన్ని అలవెన్సెస్ కలుపుకొని 88,000 రూపాయలు జీతం వస్తుంది. మీ వయస్సు మినిమం 18 ఏళ్ళు ఉండాలి. 25 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు అనొచ్చు, అన్న వాడు ఇచ్చిందేమో 30,000, నువ్వు ఎలా చెప్తావు 88,000 అని చెప్పి? వ్యూస్ కోసం ఎందుకన్నా ఇంత అబద్ధాలు చెప్తావు అని కొంతమంది తొందరపడి కామెంట్స్ చేస్తారండి. సో నేను ఏది కూడా నా సొంతానికి ఏం చెప్పానండి. ఇక్కడ క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మనకు మన చేతికి ఎంత వస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారనమాట. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకు బేసిక్ పే 30,000 రూపాయలు కదా ఈ ఉద్యోగానికి. కాస్ట్ టు కంపెనీ మనకి ఎంత జీతం వస్తుంది అంటే 10,63,000 రూపాయలు పర్ యానం. సంవత్సరానికి జీతం 10,63,000 రూపాయలు అండి. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఎవ్రీ మంత్ ఎంత పడుతుందని చూస్తే 88,000 రూపాయలు చిల్లర పడుతుంది అనమాట మనకు. అర్థమైందా? సో అంత మంచి అవకాశం ఇది, అస్సలు మిస్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జాబ్ చేయడానికి జనరల్ కేటగిరీ అయితే మేము కనీసం అంటే 3 ఏళ్ళు పని చేస్తాము అని చెప్పి 3,00,000 రూపాయలు బాండ్ రాసి ఇవ్వాలి. ఎందుకంటే సో మీకు వీళ్ళు ఇంత మంచి సంస్థలో జాబ్ ఇస్తున్నారు, ఈ రిక్రూట్మెంట్ అంతా కండక్ట్ చేస్తున్నారు, మధ్యలో వెళ్ళిపోతే వాళ్ళకి నష్టం కదా. అందుకు 3 ఏళ్ళు మేము ఇక్కడ ఖచ్చితంగా పని చేస్తాం జాబ్ వస్తే అని 3,00,000 బాండ్ రాసి ఇవ్వాలి. జస్ట్ సర్వీస్ బాండ్ అంతే, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ మధ్యలో వెళ్ళిపోతే ఆ డబ్బులు వాళ్ళు కట్టించుకొని మాత్రమే మిమ్మల్ని రిలీవ్ చేస్తారనమాట. అర్థమైందా? సో అయితే ఇక్కడ ఈ ఉద్యోగాలకు మనము చూడండి ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అయితే ఈ జాబ్ మన సొంతం అవుతుందని చెప్పి చూసుకుంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.
ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, అంటే టైపింగ్ టెస్ట్ అనమాట. సో ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎటువంటి ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. ఏం చదవాలన్నా మేము చూడండి, జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అంటే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పైన, ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ అంటే లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఆల్రెడీ మనం చదువుతున్నవే. ఓకేనా? ఇంకపోతే మనకు ఇక్కడ టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇచ్చారు, అది మనకు అవసరం లేదు. మనకు ఓన్లీ నార్మల్ సబ్జెక్టులే చదివితే చాలన్నమాట, మిగతా వాటికి అవి అవసరం. సో మనం ఎగ్జామినేషన్స్ అనేవి మనకు మన సొంత రాష్ట్రంలోనే అంటే ఎగ్జామినేషన్ ఇస్తారు, అలాగే పోస్టింగ్ కూడా మనకు మన సొంత రాష్ట్రంలోనే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ప్రొబేషన్ పీరియడ్ ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలా ఉంటాయో అన్నీ అలానే ఉంటాయండి. సో చాలా మంచి అవకాశం ఇది. ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దండి. మీరు కొడితే ఇలాంటి జాబ్సే కొట్టాలి. పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది, ఎగ్జామ్స్ కూడా మన సొంత రాష్ట్రంలోనే మనం రాసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఫీజు ఎంత? సో ఫీజు ఎంత ఉంది ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడండి, 1 జూన్ నుంచి మనకు జూన్ 30 వరకు అయితే టైం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు 1000 రూపాయల ఫీజు ఉంది. మళ్ళీ దానికి ఒక 180 రూపాయలు అది జిఎస్టీ యాడ్ అవుతుంది. టోటల్గా 1180 రూపాయలు అయితే మనం ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదండి. వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకి ఎలిజిబులే అండి. సో క్లియర్, మీకు అన్ని విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇంకా మీ చేతుల్లో ఉంది ఆపర్చునిటీ. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అందరూ మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే.